హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే స్వీట్ చట్నీ అండి. స్వీట్ చట్నీ అంటే చాట్ లవర్స్ అందరికీ బాగా అర్థమైపోతుందండి. మనం ఎప్పుడైనా చాట్స్ అవి తింటూ ఉంటాం బజార్లో, వాళ్ళు స్వీట్ చట్నీ వేసి పైన గార్నిషింగ్ చేసి ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అది ఇంట్లో పర్ఫెక్ట్గా కొలతల ప్రకారంగా మనం చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అంతే టేస్టీగా మన ఇంట్లో కూడా వస్తుందండి. భేల్పూరి లాంటి వాటికైతే ఇలాంటి స్వీట్ చట్నీ పెద్ద పాత్ర పోషిస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది భేల్పూరిలో. కట్లెట్ చాటు, రగడా చాటు, పాపడి చాటు ఇలాంటి అన్ని రకాల చాట్స్లోకి వాడుకునే స్వీట్ చట్నీని ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. స్వీట్ చట్నీ కోసం నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలత ప్రకారం చూపిస్తున్నానండి. ఫస్ట్ చింతపండును కొలుచుకోవాలి. 100 గ్రామ్స్ కొలుచుకోవాలి. అందుకే నేను గిన్నెను పెట్టి ఆ వెయిట్ టేర్ చేసేసి 100 గ్రామ్స్ చింతపండును తీసుకున్నాను. 100 గ్రామ్స్ కొలుచుకున్న చింతపండుని ఒక్కసారి వాష్ చేసేసి ఈనె లాంటివన్నీ తీసేసుకొని హాట్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. స్వీట్ చట్నీలోకి బెల్లాన్ని వేసుకొని చేసుకోవాలండి. అందుకని నేను ఇక్కడ చింతపండు ఎంత తీసుకున్నామో బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవడం కోసం 100 గ్రామ్స్ ఇక్కడ నేను కొలుచుకుంటున్నాను. చింతపండు బెల్లం ఈక్వల్ రేషియోలో తీసుకున్నప్పటికీ కూడా చేసేటప్పుడు టేస్ట్ చూసుకుని ఒక్కొక్కసారి చింతపండు బాగా పులుపు ఎక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంకా కొంచెం బెల్లం పట్టిన వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది. చింతపండు శుభ్రంగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి గ్రైండర్లో వేసి. చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని సాధ్యమైనంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అవసరపడితే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకుని మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీ చేసిన చింతపండునైతే స్ట్రైనర్ పెట్టుకొని బాగా వడకట్టుకోవాలి. ఎంత బాగా శుభ్రం చేసి వేసుకున్నప్పటికీ కూడా చింతపండులో పెంకులు లాంటివి అలాంటివన్నీ పోవడం కోసం ఎంత స్ట్రెయిన్ చేసుకుంటే మనకి స్వీట్ చట్నీ స్మూత్గా అంత బాగుంటుంది. అందుకని ఈ స్టెప్ మాత్రం మర్చిపోకుండా కంపల్సరీగా చేయాలి. మిక్సీ చేసిన చింతపండు గుజ్జు థిక్గా ఉండి దిగకపోతే అవసరపడితే కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కొన్ని చోట్ల స్వీట్ చట్నీలో డేట్స్ కూడా వేసి చేస్తూ ఉంటారండి. కానీ ఇది డేట్స్ వేయకుండా చేసే ప్రొసీజరు. ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి 2 చెంచాలు అయితే సరిపోతుందండి. 2 చెంచాలు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కొంచెం క్రాకిల్ అయిన తర్వాత పావు చెంచా దాకా ఇంగువను వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర ఇంగువ వేగిపోయిన తర్వాత దానిలోకి మనం వడపోసి ఉంచుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి. చింతపండు గుజ్జు 2 to 3 మినిట్స్ పాటు బాగా కొత్త బాయిల్ అవ్వాలి. అది బాయిల్ అయ్యేటప్పుడు చిన్న చిన్న చిందులు పైకి చింది మీద పడి కాలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు చింతపండు మాత్రం ఉడికిన తర్వాత దానిలోకి మనం కొలిచి ఉంచుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అంతా కరిగి చింతపండుతో కలిసి 2 to 3 మినిట్స్ పాటు బాగా ఉడకాలి. మంటని స్విమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ దాకా ఉప్పుని, హాఫ్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కనుక వేసుకునేటట్లయితే మామూలుగా కొంచెం కారంగా ఉండే కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసింది కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కాదండి, నార్మల్గా గుంటూరు కారమే. అందుకే నాకు హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, హాఫ్ స్పూన్ దాకా సొంటి, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఈ 4టిని కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి అంటే డైరెక్ట్గా పచ్చి జీలకర్రని పౌడర్ చేసింది కాదండి. జీలకర్రని 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసిన పౌడర్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ చింతపండు గుజ్జుకి పట్టే వరకు ఉడికించుకున్న తర్వాత దానిలోనే 4 చెంచాల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల చింతపండు గుజ్జులో ఉన్న పులుపుతనాన్ని బెల్లంతో బ్యాలెన్స్ చేస్తుంది. పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఇంకో గుప్పుడు బెల్లాన్నే వేసుకుని కూడా చేసుకోవచ్చు. లేదంటే మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు.
ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ కానీ కారం కానీ అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి పులుపుని బట్టి ఎక్కువ బెల్లం లేదా ఎక్కువ కారం పట్టే అవకాశం ఉంటుంది. నాకైతే నేను వేసిన బెల్లం అస్సలు సరిపోలేదండి. నేను ఇంకో 50 గ్రాముల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక్క 5 మినిట్స్ ఉడికించేసరికి కలరు టెక్స్చరు అన్నీ మారిపోయాయండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మనకి ఇది పొయ్యి ఎప్పుడు కట్టేయాలి, ఎప్పుడు తయారైపోయినట్టు అనేది తెలుసుకోవడం కోసం ఇలా గరిటెని మనం తిప్పి చూస్తే గరిటెకి చక్కగా కోట్ అయిపోయినట్టు ఉండాలి. కిందకి జారి పడిపోకుండా గరిటెని తిప్పినా సరే కోటింగ్ అలా నిలబడినట్టుగా ఉంటే తయారైపోయినట్లే. ఖట్టా మీఠా చట్నీ అంటారు, ఎమిలీ చట్నీ అంటారు, స్వీట్ చట్నీ అంటారు. ఏ పేరుతో పిలిచినా ఈ చట్నీ అయితే చాట్స్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఒక్కసారి చేసుకుంటే 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్ చట్నీ అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. ఈ కట్టా మీఠా చట్నీ అదేనండి, స్వీట్ చట్నీని ఉపయోగించి చాట్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.